మార్కాపురం జిల్లా కంభం పోలీసులకు పెద్ద విజయం లభించింది. చెడుల అలవాట్లకు బానిసై వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మార్కాపురం డివిజన్ డీఎస్పీ నాగరాజు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. బెస్తవారిపేట మండలం జగ్గంపేట కృష్ణాపురం గ్రామానికి చెందిన భూపని సాయి అనే వ్యక్తి అర్ధవీడు కంభం మండలాల్లో దేవాలయాలు, దుకాణాలు, యజమానులు లేని ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఆరోపితుడు సుమారు 40 గ్రాముల బంగారం, 25 తులాల వెండి, 20,000 నగదును అపహరించినట్లు పోలీసులు వెల్లడించారు. రావిపాడు గ్రామంలోని భీమలింగేశ్వర స్వామి ఆలయం, అలాగే అర్ధవీడు మండలంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా దొంగతనాలకు పాల్పడ్డాడు. పోలీసులు దొంగ వద్ద నుంచి దేవాలయాలకు చెందిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, 20,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులను విజయవంతంగా ఛేదించిన ఎస్ఐ శివరామకృష్ణ సహా పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఈ మధ్యకాలంలో కొంచెం ఖమ్మంలో గత సంవత్సరంగా చిన్న చిన్న నేరాలు జరుగుతూనే ఉన్నాయి. సో దాని గురించి మన ప్రీతమ ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారి పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఆయన ఈ ప్రాపర్టీ కేసెస్ గురించి, తర్వాత ఈ దొంగల గురించి ఎప్పటికప్పుడు మాకు అలర్ట్ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో మీ సిఐ అయినటువంటి మల్లికార్జున్ని, అట్లాగే రీసెంట్గా వచ్చిన ఎస్ఐని కూడా ఫస్ట్ టాస్క్ కింద నా దగ్గర వచ్చినప్పుడు కూడా నేను ఫస్ట్ ఈ దొంగతనాల గురించి, ఎస్పెషల్లీ ఖమ్మంలో జరిగిన వాటి గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేయమని చెప్పింది. అట్లాగే ఎస్పీ గారి ఆదేశాల మేరకు కూడా ఆయన కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో జరిగే క్రైమ్ గురించి ప్రతి సబ్ ఇన్స్పెక్టరు కనీసం ఒక్క ప్రాపర్టీ అఫెండర్నైనా మీ ఏరియాలో పట్టుకోవాలి అనేది క్రైమ్ స్కిల్స్ కోసం చెప్పడం జరిగింది. ఈ డ్రైవ్లో భాగంగా ఈరోజు కృష్ణారెడ్డి మీ ఎస్ఐ గారు భూపన సాయి అని ముద్దాయి ఉన్నాడు. మనకి చాలా కాలం నుంచి పరారులో ఉన్నాడు. అతను జేబీ కృష్ణాపురం మన బీవీపేట మండలానికి సంబంధించిన వ్యక్తి. ఇతను దాదాపు 2021 నుంచి కూడా కొన్ని నేరాలు చేసి కొంత ఈ మధ్య కాలం దొరకకుండా పరారులో ఉన్నాడు. సో ఈరోజు 9 గంటలకి కాళమ్మ గుడి దగ్గర అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి మొత్తం ఒక 20 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 25 తులాల వెండి మరియు 20,000 రూపాయల క్యాష్ రికవరీ చేయడం జరిగింది. అది వివిధ కేసుల్లో. అట్లాగే 167 అని అంతకుముందు ఒక కేసు ఉంది. ఆ కేసులో కూడా ఒక 20, మొత్తం ఈరోజు మీరు చూసేది ఒక 40 గ్రాముల బంగారం ప్లస్ మిగతా వెండి వస్తువులు మరియు క్యాష్ రికవరీ చేయడం జరిగింది. ఈ భూపన సాయి ఇక్కడ 2 టెంపుల్ అఫెన్సెస్ మనకి రీసెంట్గా ఈ సంవత్సరంలోనే మనకి రీసెంట్గా ఏప్రిల్లోనే మనకి రావిపాడు దగ్గర భీమేశ్వర స్వామి టెంపుల్లో భువనేశ్వర అమ్మవారి గుడిలో బంగారు తాళిబొట్టు ఉంగరం అయిపోయినాయి. అట్లాగే మన 18వ తారీఖు అర్ధవీడు మండలంలో వెంకటేశ్వర స్వామి గుడికి తలుపులు పాల్గొట్టి 10,000 రూపాయలు క్యాష్ కూడా దాంట్లో పోవడం జరిగింది. దాంతోపాటు మన ఇంట్రాగేషన్లో ఇంకా అతను 24వ తారీఖు ఖమ్మంలో షిర్డి సాయి నగర్లో ఇంటికి పగలగొట్టిన కేసు, అట్లాగే 28-11 నవంబర్లో జరిగింది. ఇది కూడా ఖమ్మం పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర దుర్గా వైన్స్ సంబంధించిన ఆ నేరం, మరియు 4 మొన్న రీసెంట్గా ఈ ఖమ్మం మన నడింపల్లిలో ఒక ఇంటి బీరువాలో ఉండే బంగారు నగలు మరియు వెండి పట్టీలు అవి, ఈ మొత్తం 5 కేసుల్లో 5 లక్షల రూపాయల ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. మా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ హర్షవర్ధన్ రాజు గారి తరఫున ఇంత ప్రతిభావంతంగా పనిచేసిన ఈ కేసులో సబ్ ఇన్స్పెక్టర్కి మరియు వాళ్ళ తోటి సహాయపడిన సిబ్బంది అందరికి కూడా నేను ధన్యవాదాలు మరియు కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.